మిథున రాశి వారికి చేస్తున్నటువంటి వ్యాపారములందు వృత్తి ఎందు కొంత అనుకూలత ఇదివరకటమంటే కాస్త మెరుగైనటువంటి అనుకూలత కనబడుతున్నది. ఇంతకాలం ఇబ్బంది పెడుతున్నటువంటి సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ పరిస్థితికి మీ యొక్క నిజాయితీకి వారు తల ఒగ్గేటువంటి అవకాశం కనబడుతోంది. ఎదుటివారిని వాదోపవాదాలతో కాక మీ పనితనంతో మనం వారిని మెప్పించాలి అన్న నియమాన్ని మీరు అనుసరించి పాటించి నిరూపించి చూపెట్టేందుకు ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఈ మాసం. ఆర్థికమైనటువంటి సమస్యలు ఇన్నాళ్ళు ఏవైతే ఇబ్బంది పెట్టాయో ఉద్యోగంలో మీకు కలిగేటువంటి పదోన్నతి, ఉద్యోగంలో మీకు కలుగుతున్నటువంటి పురోగతి వల్ల దానిని అధిగమించేందుకు శుభసూచకప్రాయంగా ఉన్నది. స్థిరాస్తి వ్యవహారముల యందు చాలా విశేషమైనటువంటి పురోగతి, స్థిరాస్తి సమీకరణకు చాలా అనుకూలమైనటువంటి సమయముగా కనబడుతున్నది. ఇంట్లో ఒక సత్కార్యం చేయాలనేటువంటి తలంపుకి కార్యాచరణ ప్రారంభమయ్యేందుకు అవకాశం కనబడుతున్నది. దూర ప్రయాణాలు చాలా ఆవశ్యకంగా చేయాల్సినటువంటి అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో మటుకు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది. అంతేకాక ప్రయాణాలు చేసే సమయంలో ఆహార విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నది. ఈ రాశిలో విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభతోటి తమ కుటుంబ సభ్యులకు వన్నె తెస్తారు అనేటువంటి విషయాన్ని ధృవీకరించి చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు సాధించటానికి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధనను విశేషంగా చేయడం, దుర్గా ద్వాత్రింశ నామావళిని ప్రతినిత్యము 3 పర్యాయాలు చదువుకోవడం చాలా శుభకరమైనటువంటి ఉత్తమ ఫలితాలను ఇచ్చేందుకు దోహదపడుతుంది. ఈ రాశివారు ఈ చిన్ని పరిహారంతో చాలా విశేషమైన సత్ఫలితాలు పొంది అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.